హలో, అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పేరు చెప్పగానే మొట్టమొదట వినిపించే పేరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండవ పేరు కొడాలి నాని గారి పేరు. కొడాలి నాని గారు గుడివాడ ఎమ్మెల్యేగా 3 దఫాలుగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి వెనిగండ్ల రాము కూటమి తరపున పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొడాలి నాని గారిని ఓడించడం జరిగింది. సో దాంతో కొడాలి నాని పని అయిపోయింది, ఇక కొడాలి నాని రాజకీయ సన్యాసమేను లేదా కూటమిలోకి మారిపోతున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చేసినాయి. అయినా కొడాలి నాని గారు ఎక్కడ కూడా తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతం కొంచెం అనారోగ్య రీత్యా వేరే చోట ఉండాల్సి వచ్చింది. అయితే నియోజకవర్గంలో ఆయనకున్నంత పట్టు మాత్రం ఎవరికి లేదు. అయితే ఇది ఎలా ఉంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారి ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరును బట్టి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒకసేపటి ప్రజలకి అసలు ఎమ్మెల్యేలు మంత్రులు చెరువులో ఉన్నారా, వారి అవసరాలు తీరుస్తున్నారా, వారితో టచ్లో ఉన్నారా అంటూ ఒక సర్వేను మొదలుపెట్టింది. ఇందులో ఇక్కడ ఇటీవల గెలిచినటువంటి వెనిగళ్ల రాము గారికి పూర్తి వ్యతిరేకత ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానికంగా అక్కడ గుడివాడ నియోజకవర్గంలోనే పూర్తి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు తల్లికి వందనం పథకం వీటితో కొంచెం సద్దుమణిగినట్టు కనిపిస్తుంది. కానీ ఈ 2 రోజుల నుంచి మొత్తం మీద మాత్రం 1 సంవత్సరానికి కూటమి మీద వెగటొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వెనిగళ్ల రాము గారు చాలా మృదు స్వభావి అని చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడ ఆయన మీద వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. మరలా టీడీపీ సర్వేలో కూడా ఖచ్చితంగా కొడాలి నాని గారికే మరలా అవకాశం ఉందంటూ వార్తలు అయితే బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో కొడాలి నాని గారి స్థానం అలానే ఉంది. మరలా కొడాలి నాని గారు అక్కడి నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే ద్వారా వైఎస్ఆర్సీపీకి మంచి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులే బాహాటంగా చెప్పుకుంటున్నారు అన్నమాట. సో ఇది గుడివాడ పరిస్థితి.